అందరికీ నమస్కారం అమ్మా. మూసుకో, ఇది మా ఛానల్, నేను చెప్తాను. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము ఇలా వీడియో పెట్టగానే మీకు అలా అప్డేట్స్ వచ్చేస్తాయి. త్వరగా లేచి రెడీ అవు నాన్న, వాళ్ళు స్టార్ట్ అయిపోయారు. ఏంటి నాన్న, వారానికి ఒక ఫోటో తీసుకొచ్చి పెళ్లి చూపులు అంటావు? ఈరోజు నీకు ఫోటో కాదమ్మా, స్లైడ్ షోనే. వరుసగా అబ్బాయిలు వస్తున్నారు. స్వయంవరం రేంజ్లో నీకు కావాల్సిన వాళ్ళని సెలెక్ట్ చేసుకో. ఇంకొక 2 months నేను డిస్టర్బ్ చేయను. అబ్బచ్చా, సర్లే చూద్దాం. ఏంటండి అలా చూస్తున్నారు? తనకు కూడా ఇలాంటి చీర ఉండేది. తన బర్త్డే గిఫ్ట్గా ఇచ్చాను. ఎవరు తను? పల్లవి. నన్ను వదిలేసి ఇంకో పెళ్లి చేసేసుకుంది. యుఎస్లో ఉందని తను అనుకుంటుంది, కానీ ఇంకా నా గుండెలో ఉందని నేను అనుకుంటున్నా. సో స్వీట్. బై ద వే, మీ వాయిస్ చాలా బాగుందండి. తను కూడా ఇప్పుడు ఇదే అంటూ ఉండేది. మరి నన్ను ఎందుకు చూడడానికి వచ్చారండి? మా వంటవాడు ఎప్పుడో చెప్తుండేదండి, పాలు పెరగవాలన్నా తోడు కావాలి, జీవితంలో పెరగాలన్నా తోడు కావాలి. అందుకే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. ఓ ఓకే. ఎక్స్క్యూజ్ మీ. అది ఐఫోనా? తనది కూడా ఐఫోనేనండి. తన ఫోన్ నెంబర్కి కూడా 10 digits ఉన్నాయా? అవును. మీకెలా తెలుసు? అలా తెలిసిపోయిందిలేండి. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే అండి. ఏదన్నా ఇంటర్వ్యూ నుంచి వస్తున్నారా? లేదండి, నేను పొద్దున్న వాకింగ్ కూడా ఇలానే వెళ్తానండి. గ్రేట్. ఏం చేస్తుంటారండి మీరు? బ్యాంక్ ఎంప్లాయ్ అండి. మీకు ఎలాంటి భార్య కావాలని మీరు అనుకుంటున్నారు? నాదేముందండి, మీరు ఎలా ఉన్నా నాకు ఓకే. పెళ్ళయ్యాక జాబ్ చేస్తే మీకేం పర్లేదు కదా? మీకు కావాలంటే చేయండి, లేకపోతే వద్దు. మీరు ఎలా అంటే అలా. పిల్లలు? మీకు కావాలంటే చేద్దాం, లేకపోతే వద్దు. అసలు మీరు ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారండి? హెయిర్ ఫాల్ అండి. జుట్టు ఊడిపోతుందని పెళ్లి చేసుకుంటున్నారా? జుట్టు వాల్యూ మగవాళ్ళకే తెలుసండి. నెత్తి మీద బొచ్చు లేకపోతే ఎంత టాలెంట్ ఉన్నా కట్టప్ప లాంటి గొప్ప వాళ్ళు కూడా లైఫ్ లాంగ్ సింగిల్గానే మిగిలిపోతారండి. అందుకే ఇలా అర్లీగా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. సరే, నేను మా నాన్నగారితో మాట్లాడి మీకు కాల్ చేస్తానండి. కొంచెం 9 కల్లా కాల్ చేయండి. మళ్ళీ 9 కల్లా పడుకోమని డాక్టర్ గారు చెప్పారండి. షూర్. పెళ్లి చూపులంటే టీలు కాఫీలు ఉండాలనుకుంటా. ఓ సారీ, ఒకటి గ్రీన్ టీ. డైట్లో ఉన్నా. టీ బాగుంది. వంట వచ్చా? రాదండి. ముందు నేర్చుకోండి. పొద్దున్న ఎన్నింటికి లేస్తారు? 8-8:30. 6కి లేవడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే పొద్దున్న జిమ్కి వెళ్ళేటప్పుడు నేను లెమన్ విత్ హాట్ వాటర్ తాగడం నాకు బాగా అలవాటు. సో బయట ఫుడ్ కూడా నేను ఎంకరేజ్ చేయను. 3 పూట్ల వంట మీరే చేయాలి. సో నాకు వంట చాలా ఇంపార్టెంట్. ఈ బంచిక్ కార్యక్రమాలన్నీ వీకెండ్లోనే పెట్టుకుందాం. ఎందుకంటే నేను వీక్ డేస్లో చాలా బిజీ. అబ్బాయి పుడితే ప్రభాస్ అని పేరు పెట్టాలి, ఎందుకంటే నా ఫేవరెట్ హీరో ప్రభాస్ కాబట్టి. అండ్ అమ్మాయి పుడితే అనుష్క అని పేరు పెట్టాలి, ఎందుకంటే మీ ఫేవరెట్ హీరోయిన్ అనుష్క కాబట్టి. కాదు, అనుష్క మా అమ్మ పేరు. పదవే ప్రభాస్ ఇంజనీర్ అవుతాడు, అనుష్క ఆటోమేటిక్గా డాక్టర్ అయిపోతుంది. నైస్ ప్లానింగ్. యా. ఏంటి వీడియో మొత్తం మాట్లాడాల్సిన అనుకుంటున్నారా? డోంట్ వరీ, మీకు చాలా ఫ్రీడమ్ ఉంటుంది. మీ ఇంట్లో జీన్స్ ప్యాంట్ కూడా వేసుకొని తిరగచ్చు. ఏంటి నీకు కావాల్సింది ఆడపిల్ల కాదురా, ఆడ రోబో. శంకర్ని అడిగి నీకోసం లేడీ రోబో ప్లాన్ చేద్దాం. నాన్నగారు నీకు కాల్ చేస్తారండి. Are you Mr. Vinay? Yes, I am. How are you doing? Right hand. మీ లైఫ్ ఎలా ఉందని అడుగుతున్నానండి. I am fun going boy, entertaining, mostly people person. వావ్. పెళ్లి మీద మీ అభిప్రాయం? Marriage is moreable. I love marriages. Get together, family entertainment in function hall. We should do in this month only marriage. ఎందుకు దిస్ మంత్? Since I came last month only to India in aeroplane, in this month only I will go back to USA with my family entertainment. ఓరి బాబు, నీకు దండం పెడతాను, వెళ్ళరా. నీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ నాకు. నా పేరు జ్యోతిష్యామండి. జ్యోతిషం?
అంటే అమ్మ పేరు జ్యోతి, నాన్న పేరు శ్యామ్, రెండు కలిపి జ్యోతి శ్యామ్ అని పెట్టారు. ఈ మధ్య బాగా ట్రెండ్ అయింది, కానీ మా వాళ్ళు ప్రోగ్రెసివ్గా ఆలోచించి అప్పట్లోనే పెట్టేశారు. ఓకే, గుడికి వెళ్ళి వస్తున్నారా? నా జాతకం ప్రకారం ఇవాళ శివాలయం వెళ్ళి శివుని దర్శనం చేసుకొచ్చాను. మంగళవారం కదా అని చెప్పి ఆంజనేయ స్వామి కూడా దర్శనం చేసుకున్నాను. సరే ఎలాగో ఆయన కలిసాం కదా అని చెప్పి పక్కనే రామాలయం కూడా వెళ్ళాను. మరి రాముడు వెంకటేశ్వర స్వామి ఒకటే అవతారం కదండి, ఆయన కూడా దర్శనం చేసుకున్నాను. దారిలో వస్తూ అనుకుంటా బాబా గుడి కనిపిస్తే వెళ్ళి కొబ్బరికాయ కొట్టొచ్చాను. ఇదిగో ప్రసాదం. పిల్లయ్య కూడా రోజు ఇలాగే గుడికి వెళ్తారా? రోజు కాదండి, వీక్లీ 6 times, డైలీ 2 times. సండే హాలిడేనా? అంటే సండే నాన్ వెజ్ తింటాం కదండి, అందుకే వెళ్ళదు. మరి మిగిలిన రోజులు? నో నాన్ వెజ్. మన పెళ్ళయ్యాక మీరు కూడా మానేయాలి. మరి నన్ను ఎందుకండి పెళ్లి చేసుకోవడం? నాకు నాన్ వెజ్ అంటే ప్రాణం. ఎవరైనా వెజిటేరియన్ అమ్మాయి చూసుకోవచ్చుగా? నో వే. మీ డేట్ ఆఫ్ బర్త్ 3rd May 1993. ఈ అంకెలన్నీ కలిపితే 3 వస్తుంది. 3 is మై లక్కీ నంబర్. పైగా మీ జాతకం ప్రకారం మీకు బాగా ఈగో, యాటిట్యూడ్ అన్నీ ఉంటాయి. అఫ్కోర్స్ దానివల్ల మీ కెరీర్లో టాప్ అవుతారు అనుకోండి. మరి ఇలాంటి గోల్డెన్ ఎగ్స్ని ఇచ్చే బాత్ని నేను ఎందుకు వదులుకుంటానండి? నా జాతకంలో మంచి మొగుడు వస్తాడనుందా? యా. అయితే నేను వాడి కోసం వెయిట్ చేస్తాను, మీరు వెళ్ళొచ్చు. హాయ్. మీరు మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుందండి. నేను తెలియదా మీకు? నేను కూడా తెలియకుండా కదా. సారీ, కరెక్ట్గా గుర్తు రావట్లేదు. మీ పేరు? కవితలకి కాళిదాస్, పాటలకి జేసుదాస్, ప్రేమకి దేవదాస్, ఫ్యాన్స్కి డార్లింగ్ దాస్. ఓకే, సో మీరు క్వశ్చన్స్ మీరు మీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎంత? నాకు ఇన్స్టాగ్రామ్ లేదండి. ఇన్స్టాగ్రామ్ లేదా? రిజెక్టెడ్. ఈసారికి ఎలాగో అలా తప్పించుకున్నాను. ఒక 2 నెలలు ఆగితే మా నాన్న మళ్ళీ ఇలా సిరీస్ ఆఫ్ పెళ్లి చూపులు పెట్టారు. అప్పుడేం జరుగుతుందో తెలుసా? రీప్లే బటన్ కొట్టండి.